పేజ్ నెంబరు 193, రికార్డింగ్ నెంబరు 48. త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అనే శాక్తేయ గ్రంథంలో అష్టావక్ర జనక సంవాదం అనే 16th చాప్టరు కంటిన్యూషన్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నాము. ఇచ్చట ఒక విషయమును చెప్పెదను, శ్రద్ధగా వినుము. చిదాత్మ మనస్సునకు అగోచరమగును, గోచరము కూడా అగును. ఈ విషయమున శృతులను ఆగమములను విమర్శించువారు చాలామంది భ్రాంతి నొందుచున్నారు. వెలుపలనున్న వస్తువులు మనస్సునకు గోచరించుటలో 2 దశలున్నవి. దేనిని చూచుచున్నామో దాని యందు తప్ప మనస్సు ఇతర వస్తువులందు ప్రసరింపకుండుట మొదటి దశ. తరువాత ఆ వస్తువునందే ఆసక్తితో నిలచి ఉండుట 2వ దశ. ఇతర వస్తువుల యందు దృష్టి ప్రసరింపకుండుట ఎంత ఆవశ్యకమో, చూచుచున్న వస్తువునందు దృష్టి ఆసక్తితో నిమగ్నమగుటయు అంతే ఆవశ్యకము. ఇతర వస్తువుల నుండి దృష్టి మరలినను చూచుచున్న వస్తువునందు ఉదాసీనత, తాటస్థ్యము ఏర్పడినచో, దృష్టి ప్రసరింపలేకపోయినచో బికమింగ్ బ్లాంక్, ఆ వస్తువు సరిగా భాసింపదు. అందువలన మనము చూచుచున్న వస్తువునందు దృష్టి ఆసక్తమగుట ఆవశ్యకము. ఇట్లు వెలుపలనున్న వస్తువులను గ్రహించుటలో మనస్సునకు ఈ 2 దశలలో 2 వ్యాపారములు ఆవశ్యకమగును. ఆత్మ చైతన్యమును భాసింపజేయుటకు మాత్రము 2 వ్యాపారములక్కరలేదు. మనస్సు ఇతర వస్తువుల నుండి మరలి వచ్చుట ఒక్కటియే చాలును. అది ఆ విషయముల నుండి వెనుకకు వచ్చినంతనే ఆత్మ భాషించును. అద్దములో కనిపించుచున్న ప్రతిబింబములో ఒకదానిని చూడవలయునన్నచో తక్కిన వానిని వదలి దృష్టిని దానియందే నిలుపుట ఆవశ్యకము. కానీ అద్దమునందు అంతటను ఎల్లప్పుడూ వ్యాపించి ఉండునట్టి ఆకాశ ప్రతిబింబమును చూచుటకు ఇతర ప్రతిబింబముల నుండి దృష్టిని మరలించిన చాలును. వెంటనే ఆకాశ ప్రతిబింబము గోచరించును. దానిపై చూపు నిలుపుటకు ప్రత్యేక ప్రయత్నం అక్కరలేదు. దానినంత వరకు కప్పుచున్న ప్రతిబింబముల నుండి దృష్టి మరలించుట అన్న ఒక్క ప్రయత్నము చేతనే అద్దమునంతను ఎప్పుడునూ వ్యాపించి ఉన్న ఆకాశము గోచరించును. అట్లే ఆత్మ గోచరించుటకు కూడా 2 యత్నములు అక్కరలేదు. సకల పదార్థముల యందువలే మనస్సులో కూడా నిండి ఉన్నది ఆత్మయే. ఆవరించి ఉన్న విషయములన్నీయూ తొలగినంతనే మనస్సునకు స్వరూపమైన ఆత్మ భాషించును. బావి తవ్వునప్పుడు మట్టిని తొలగించుటకు ప్రయత్నము కావలయును, కానీ నీటి కొరకు ప్రయత్నింపనక్కరలేదు. అది మట్టి అడుగున సిద్ధముగానే ఉండును. కావున చిదాత్మ గోచరించుటయందు మనస్సు సకల విషయముల నుండి వెనుకకు మరలుటయే ఆవశ్యకము. ఇతర వస్తువు విషయమున దానిని చేరునట్లు తన్ను తాను చేరుట అన్నది లేదు. ఏ వస్తువును ఇంద్రియముల ద్వారా మనస్సు చేరి తెలుసుకొనుచున్నదో అది మనస్సునకు వేద్యమగును. అట్లు మనస్సు ఆత్మ విషయమున వెలుపలికి పోనక్కరలేదు. కావుననే మనస్సునకు ఆత్మ అవేద్యము అని చెప్పబడుచున్నది. ఈ కారణము చేతనే శుద్ధమైన మనస్సే వేద్యమైన ఆత్మతత్వము అని చెప్పబడుచున్నది. సకల విషయముల నుండి తొలగి నిలుచుటయే మనస్సునకు శుద్ధి. ఈ శుద్ధియే తత్వజ్ఞానమునకు పరమ సాధనము. ఎంతవరకు మనస్సు శుద్ధము కాదో అంతవరకు జ్ఞానమెట్లు కలుగును? మనస్సు శుద్ధమైనచో జ్ఞానము కలుగకుండా ఎట్లుండును? కర్మానుష్ఠానము, ఉపాసనము, వైరాగ్యము మొదలగు సాధనములన్నీయూ మనస్సునకు శుద్ధి కలిగించుటకే ఉపయోగించుచున్నవి. వానికన్నింటికీ అదియే ఫలము. కావున శుద్ధమైన మనస్సు చేతనే ఆత్మ భాషించుచున్నది. అంతటా అష్టావక్రుడు ఇట్లు ప్రశ్నించెను, మహారాజా, సకల విషయముల నుండి మనస్సు మరలినంతనే కేవలమైన ఆ మనస్సు చేతనే ఆత్మ భాషించునని చెప్పితివి. గాఢ నిద్రయందు మనస్సు విషయములతో సంబంధము నొందక కేవలముగా ఉండును. కావున సుషుప్తి మాత్రముగానే కృతార్థత కలుగుచుండగా ఇతర సాధనములతో పని ఏమున్నది?
జనకుడిట్లు సమాధానము చెప్పెను. నిజమే, నిద్రలో మనస్సు విషయములతో సంబంధము పొందదు, కానీ అది అప్పుడు నిద్రలో లీనమగును. అప్పుడు వస్తువును భాషింపజేయు శక్తి వస్తువును భాషింపచేయునట్టి దాని శక్తియు పనిచేయదు. అప్పుడు ఆ శక్తియు దానియందే లీనమై ఉండును. అట్టి మనస్సు ఆత్మను ఎట్లు భాషింపజేయగలదు? అద్దముపై కాటుకను పూసినప్పుడు దానియందు ఇతర వస్తువులు ప్రతిబింబింపకుండా ఉన్నంత మాత్రమున ఆకాశము దానియందు ప్రతిబింబింపదు. అట్లే నిద్రచేత ఆవరింపబడిన మనస్సు విషయములతో సంబంధమును పొందకుండినంత మాత్రమున ఆత్మను భాషింపజేయ చాలదు. ఆ సమయమునందు అది విషయములను గ్రహించుటకు ఎట్లు అయోగ్యమై ఉన్నదో అట్లే ఆత్మను భాషింపచేయుటకు కూడా అయోగ్యమే అగుచున్నది. నిద్రలో తమస్సు చేత ఆవరింపబడిన మనస్సు వలన కూడా ఆత్మ భాషించుట సంభవమైనచో మట్టి గోడ వలన కూడా అది భాషింపవలసి ఉండును. కావున శుద్ధమై యోగ్యమైన మనస్సునకే అది భాషించును. యోగ్యత లేకుండుట వలననే అప్పుడే పుట్టిన శిశువు యొక్క మనస్సునందేదియూ భాషించుట లేదు. అద్దమునకు మసి పూసినచో ఆ మసి యొక్క ప్రతిబింబము అద్దమునందు వ్యాపించి ఉండును. ఆ ప్రతిబింబము మనకు కనిపింపదు. వస్తువు అద్దమునకు ఎదురుగా ఎడముగా ఉన్నప్పుడు మనకు ఆ వస్తువు యొక్క ప్రతిబింబమును అద్దంలో చూచుటకు అవకాశము ఉండును. అట్లు కాక మసి అద్దమునకు అత్యంతము సన్నిహితముగా ఉండుటచే దాని యొక్క ప్రతిబింబమును చూచుటకు మనకు అవకాశము కలుగుటలేదు. కానీ అంత మాత్రమున ఎదుటనున్న వస్తువును తనయందు ప్రతిబింబింప చేసుకొనుట అను స్వభావము అద్దమునకు పోయినది అని చెప్పజాలము. అప్పుడు మసి యొక్క ప్రతిబింబము చేత అద్దము నిండిపోయి మరి ఒక వస్తువు యొక్క ప్రతిబింబమును గ్రహింపలేకున్నది అని మాత్రమే చెప్పవలసి ఉండును. అట్లే నిద్ర ఆవరించినప్పుడు దాని ప్రతిబింబము చేత మనస్సు నిండిపోయి ఇంకొక వస్తువు యొక్క ప్రతిబింబమును గ్రహింపలేని స్థితి యందు ఉండును. అందువలన అప్పుడది ఆత్మస్వరూపమును కూడా గ్రహింపలేదు. అది నిద్ర యొక్క ప్రతిబింబమును గ్రహించుచుండుట వలననే మేల్కొన్నవాడు నేను సుఖముగా నిద్రించి తిని అని స్మరించుచున్నాడు. దేనిని పూర్వము అనుభవించితిమో దానిని ఇప్పుడు స్మరింతుము. అనుభవింపని దానిని స్మరించుట అసంభవము. కావున సుషుప్తియందు నిద్ర యొక్క ప్రతిబింబమును గ్రహించుచు మనస్సు తన్మయమై అన్యవస్తువును గ్రహింపలేకున్నది అనుట స్పష్టము. ప్రకాశము విమర్శ అని మనస్సునకు 2 దశలు కలవు. వెలుపలనున్న వస్తురూపమును మాత్రమే గ్రహించుట ప్రకాశము. ఆ రూపమును గూర్చి వెంటనే మనస్సులో పుట్టునట్టి ఆలోచనము విమర్శ. మొదటి దశలో ఇది ఏదో ఒక వస్తువు అను సామాన్య జ్ఞానము మాత్రమే ఉండును. రెండవ దశలో ఇది చెట్టు, ఇది పండు అని భిన్న శబ్దములతో వస్తువుల యొక్క విశేష జ్ఞానము కలుగును. ప్రతి వస్తువు వలన మొదట కలుగుచున్న సామాన్య జ్ఞానమును ప్రకాశమని నిర్వికల్పమని చెప్పుదురు. భిన్న శబ్దములతో వస్తువుల వలన కలుగుచున్న విశేష జ్ఞానమును విమర్శ అని సవికల్పమని చెప్పుదురు. విమర్శ జ్ఞానము అభినవము స్మృతి అని 2 విధములు. విమర్శ జ్ఞానము అభినవము స్మృతి అని 2 విధములు. మొదటిసారి ఒక వస్తువును చూచినప్పుడు ఇది ఇట్టిది, దీనిని మామిడి పండు అందురు అని మొదటి అనుభవము చేత కలుగు జ్ఞానము అభినవము. రెండవసారి అటువంటి పండునే చూచి గాని తిని గాని ఓహో ఇది మామిడి పండు అని మొదటి అనుభవమును స్మరించుట వలన కలుగు జ్ఞానము స్మృతి. 48వ నెంబర్ రికార్డింగ్ అయిపోయింది.